మా నాన్న చిన్నాను. హాయ్ హాయ్. అమ్మో ఇదిగో చూడు, రేపు అమ్మ ఆర్చ్ వెళ్తుంది. బాయ్ చెప్తావా? వెళ్ళరానా మరి? అమ్మ లేకుండా ఉంటావా? నాన్న దగ్గర బొజ్జుంటావా? అమ్మో నాన్న దగ్గర బొజ్జుంటావా? పేచి పెట్టుకుని ఉంటావా? అమ్మ ఏదని అడుగుతావా? అడగవా? అమ్మ ఏది అని అడుగుతావా? ఏది అని అడుగుతావా? అమ్మ ఆచెల్లుద్దిగా మరి. అమ్మ ఆచెళ్తుంది కదా, రేపు ఉండదు మరి నీ దగ్గర. మరి నువ్వు నాన్నమ్మని అడుగుతావా? బాబాయ్ చెప్తావా? అబ్బో చిన్నమ్మే, అమ్మ లేకుండా ఎట్టుంటుంది అమ్మకుట్టి? అమ్మ లేకుండా ఉంటావా? వచ్చి బొమ్మేది. అమ్మ బాబాయ్ వెళ్తుంది, అమ్మ బాబాయ్ వెళ్తుంది. అమ్మ వెళ్తుంది, నాన్న కాదు, నాన్న కాదు, అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళిపోతుంది. బాబాయ్ చెప్తావా? అమ్మ బాయ్ చెప్పు. అమ్మ ఇసుకించకూడదు, నాన్నమ్మ ఇసుకించకూడదు. నాన్నమ్మ దగ్గర బొజ్జుంటావా? నాన్న దగ్గర బొజ్జు, నాన్న దగ్గర బొజ్జు. అల్లరి చేయకూడదు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరావళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. నిజంగా ఇది నా మనసులో మాట వ్లాగే అనుకోండి. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఎప్పుడూ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఫీలింగ్‌ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు అందరికీ షార్ట్స్ ద్వారా కొంచెం కొంచెం చూపించాను ఇప్పటి వరకు. సో, అది ఈ వ్లాగ్‌లో డీటెయిల్డ్‌గా చెప్తా అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం పిల్లల్నిద్దరిని వదిలి ఒక 3 డేస్ నేను దూరంగా ఉండబోతున్నాను అనమాట. అది ఎందుకు, ఎక్కడికెళ్ళాను, ఏంటి అన్ని వివరాలు తిరిగా ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. సో, ఇప్పుడైతే మేము ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసామనమాట. మా ఆఫీస్ టీమ్ అందరితో కలిసి వెళ్తున్నాను. మా వారే మమ్మల్ని డ్రాప్ చేశారు. సో, తనకిక్కడ బాయ్ చెప్పేసి ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో మిగిలిన అందరి టీమ్‌ని ఇక్కడ కలుసుకున్నాం అనమాట. సో, అందరం కలిసే వెళ్తున్నాం అని చెప్పాను కదా! సో, దిస్ ఈస్ అవర్ టీమ్ ఇంక్లూడింగ్ అవర్ గ్రూప్ కంపెనీ సెక్రటరీ. అందరం కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే 52nd నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ హెల్డ్ బై ఐసీఎస్ఐ. మీలో చాలా మందికి నా క్వాలిఫికేషన్, నా ఉద్యోగం అది దాని గురించి తెలుసు. బట్ తెలియని వాళ్ళు కొంతమంది షార్ట్స్‌లో చూసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం చెప్తున్నాను. నేను చదివింది కంపెనీ సెక్రటరీ కోర్స్. ఐ యామ్ ఏ కంపెనీ సెక్రటరీ అనమాట. అది ఒక ప్రొఫెషన్. డాక్టర్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే సీఏ మీకు తెలుసు కదా! చాలా మందికి సీఏ తెలుసుంటుంది. బట్ సీఎస్ తెలీదు. సీఏ ఎలాగో సీఎస్ కూడా ప్యారలల్ ప్రొఫెషన్ అనమాట. సో, దాన్నే కంపెనీ సెక్రటరీ అంటారు. ఆ కంపెనీ సెక్రటరీ కోర్స్ పాస్ అయిన వాళ్ళకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అంటే ఐసీఎస్ఐలో మెంబర్‌షిప్ వస్తుంది. అలా దేశంలో ఉన్న కంపెనీ సెక్రటరీస్ అందరినీ ఒక చోట కలుపుతూ ఐసీఎస్ఐ ఒక సదస్సు ఏర్పాటు చేస్తుంది ప్రతి సంవత్సరం. అదే ఈ నేషనల్ కన్వెన్షన్. ఇది 52nd నేషనల్ కన్వెన్షన్ అండ్ ఈసారి ముంబైలో ఏర్పాటు చేశారు. అది అటెండ్ అవ్వడానికే మేమందరం వెళ్తున్నాం. అండ్ దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు వ్లాగ్‌లో మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను ఫ్లైట్ ఎక్కేసాను అండ్ టేక్ ఆఫ్ అయ్యే లోపు అభికి ఒకసారి వీడియో కాల్ చేసి బాయ్ చెప్దామని ఇక ట్రై చేస్తున్నాను. బట్ వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా! సో, నేను మామూలుగా ఏదో ఆఫీస్‌కెళ్తూ బాయ్ చెప్తున్నా అనుకుని క్యాజువల్‌గా లైట్ తీసుకున్నాడు. అండ్ చైత్రికకి కూడా కాల్ చేశాను. బట్ అది నేను వీడియో తీసుకోలేదు. వీడియో కాల్‌లో చూసినప్పుడైతే లేచి వాళ్ళ నాన్నమ్మతో చక్కగా ఆడుకుంటోంది. ప్రస్తుతానికైతే బానే ఉంది. ఇంక 3 రోజులు అంటే రాత్రిపూట నన్ను వదిలేసి ఎలా ఉండగలుగుద్ది అనేది పెద్ద క్వెషన్ మార్కే. చూడాలి. మెల్లమెల్లగా వ్లాగ్‌లో చూపిస్తాను అది కూడా. తను నేను వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయింది, అసలు ఎలా ఉండగలిగింది అనేది. సో, ఇప్పుడైతే మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. అండ్ నా మనసులో ఆ క్షణాన ఎన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే, ఫ్లైట్ పైకి ఎగురుతున్న కొద్దీ పిల్లల్ని ఎక్కడో కింద వదిలేసి వచ్చానే అన్న బెంగ అంతే పెరిగిపోయింది. బట్ ప్యారలల్‌గా ఇంకో ఆలోచన, ఇది నేను కోరుకున్నదే కదా! నేను కష్టపడి సాధించుకున్న విజయం వెనకాల ఉన్న ఎక్స్‌పీరియన్స్. ఇది రేపొద్దున నా పిల్లలు తెలుసుకొని కూడా అమ్మ ఇంతలా గొప్పగా చదివి ఇంత సాధించింది అని ప్రౌడ్‌గానే ఫీల్ అవుతారు కదా! రేపొద్దున్న తెలుసుకొని అని చెప్పి నా మనసుకి నేనే నచ్చ చెప్పుకొని అండ్ నన్ను సపోర్ట్ చేయటానికి అండ్ నా పిల్లల్ని చూసుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా అన్న ధైర్యంతో మనసు నిండా ఒక కాన్ఫిడెన్స్ నింపుకొని ముంబైలో ల్యాండ్ అయ్యాము.
ముంబై ఈజ్ కంప్లీట్లీ ఎ న్యూ ప్లేస్ ఫర్ మీ. సో ఇక్కడ ఏ ఎక్స్పీరియన్స్ అయినా సరే చాలా న్యూగా ఉండబోతుంది. అండ్ చాలా సర్ప్రైజెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అవన్నీ కూడా మెల్లగా మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ముంబై ఎయిర్పోర్ట్ చూసారా, ఒక బస్తీ ఎంత క్లోజ్ గా ఆనుకుని ఉందో. నిజంగా ఆ ఫ్లైట్ వెళ్ళి ఆ గుడిసెల మీదకి వెళ్ళిపోతుందేమో అన్నంత దగ్గరగా ఆనుకుని ఉన్నాయి అవి. కోయిన్సిడెన్స్ ఏంటంటే మరి ఆ గుడిసెలు ఉన్నంత దగ్గరగా కాదు, కానీ మేము ఉండబోయే హోటల్ కూడా ఎయిర్పోర్ట్ కి ఒక 4-5 నిమిషాలు నడిచి వెళ్ళిపోయే దూరంలో ఉందన్నమాట. అలా హోటల్‌లో ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. అండ్ హియర్ కమ్స్ మై ఫస్ట్ సర్ప్రైజ్. ఫస్ట్ డే రోజు కన్వెన్షన్‌కి మా ఆఫీస్ టీమ్ అందరం కలిసి సూట్ అటైర్‌లో అటెండ్ అవ్వాలి అనుకున్నాం. అది నాకెప్పుడు తెలిసింది అంటే ముందు రోజు ఈవినింగ్ అన్నమాట. అంటే జస్ట్ బయలుదేరే రోజు సాయంత్రం ఫోన్ చేసి ఇలా అందరం కలిసి ఇలా అనుకున్నాము అని చెప్పారు. నాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి నిజంగా. నా దగ్గర ఆ అటైర్ ఎక్కడుంది ఇప్పుడు, నేను డ్రెస్, సూట్ అన్నీ ఎక్కడ అరేంజ్ చేసుకోను? నా వల్ల కాదని చేతులెత్తేసాను యాక్చువల్లీ. బట్ అలా అనుకుంటాను కానీ అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాదు నేను. అందుకే అందరిలోకి నేను ఒక్కదాన్నే వేరేగా ఆడ్ వన్ అవుట్ అయిపోతానేమో అని బుర్రలో ఒక పురుగు తొలిచేస్తుందనమాట. ఏదో ఒకటి చేయాలి అని ఒకసారి బుర్రకు పదును పెడితే ఒక 3 years బ్యాక్ నేను కంపెనీ సెక్రటరీ ఎంఎస్ఓపి ట్రైనింగ్ కోసం కుట్టించుకున్న సూట్ గుర్తొచ్చింది. అంటే సూట్ కాదు, బ్లేజర్, అది జాకెట్ మాత్రమే. అప్పట్లో ఒక బ్లేజర్ ఒకటే ఉన్నా సరిపోతుంది అన్నారు. సో అదొక్కటే కుట్టించుకున్నాను. దానికి ఇప్పుడు నాకు టాప్ అండ్ ప్యాంట్ కావాలి. లక్కీలీ నా దగ్గర ఒక వైట్ టాప్ ఉంది అండ్ ఇంకా మిగిలినవి షూస్ అండ్ ప్యాంట్. దానికోసం ఆ ఈవినింగ్ ఆ ఒక అరగంట టైంలో మా అమ్మ నాన్నని పరుగులు పెట్టించి షాపింగ్ చేయించాను. టు మై సర్ప్రైజ్ వాళ్ళిద్దరూ ఒక 15 minutes లో 2 షాపింగ్ చేసి అభిని వాళ్ళ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిన మా వారి చేతికి అందించారనమాట. సో అలా నా సూట్ అటైర్ రెడీ అయింది. అండ్ టడా, here I am along with my team members in my suit attire for the first time ever in my life. నిజంగా నా ఫేస్ లో ఆ గ్లో అండ్ కాన్ఫిడెన్స్ చూడొచ్చు మీరు. అనుకున్నది సాధించినప్పుడు ఉండే ఆ గర్వం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనసుకి. అండ్ ఆ టైంలో ఐఎమ్ ఎంజాయింగ్ దాట్. సో ఇంకా అంత పర్ఫెక్ట్ గా అంతా సిద్ధం అయిపోయిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద కన్వెన్షన్ హాల్. ఇప్పుడు మనం చూస్తున్నది కన్వెన్షన్ హాల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా అందరికి ఫొటోస్ దిగడానికి ఒక ఫోటో బూత్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్ కన్వెన్షన్ హాల్. అక్కడ ఆల్రెడీ సదస్సు స్టార్ట్ అయిపోయింది. 3 days పాటు జరిగింది ఈ నేషనల్ కన్వెన్షన్. ఈచ్ డే 2 sessions ఉంటాయన్నమాట. సో అన్ని ఇక్కడే జరిగాయి. ఈ కన్వెన్షన్ స్పెషాలిటీ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని చోట్లలో ఉన్న కంపెనీ సెక్రటరీస్ అందరూ ఒక చోట చేరతారు. సో సర్కిల్ పెరుగుతుంది అండ్ మనం చాలా మందిని తోటి కంపెనీ సెక్రటరీస్ ని అండ్ కంపెనీ సెక్రటరీ రిలేటెడ్ ఉన్న రంగాలన్నిటినీ కూడా తెలుసుకునే ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ అన్నమాట. చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలవచ్చు. అండ్ ఆ సభల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే లైక్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కానీ ఆ వాటిల్లో పెద్ద పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇలా కొన్ని సెషన్స్ తీసుకుంటారనమాట. వాళ్ళ నోటి ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ రంగానికి సంబంధించి అండ్ ప్రొఫెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇలాంటివన్నీ వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళ నోటి ద్వారా వినడం మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ అవుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ నేషనల్ కన్వెన్షన్ కి ఒక పర్టికులర్ థీమ్ అంటూ పెడతారు. సో ఈసారి థీమ్ ఏంటి అంటే ఇండియా అట్ 2047 ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఫర్ ప్రొఫెషనల్స్. ఈ థీమ్ మీదే అందరు స్పీకర్స్ మాట్లాడతారనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తో పాటు ఈ థీమ్ రిలేటెడ్ గా వాళ్ళ స్పీచ్ ఉంటుంది. సో మా టీం అందరం కూడా చక్కగా ఒక ప్లేస్ చూసుకుని సెటిల్ అయిపోయాము. మాతో పాటు ఆ కన్వెన్షన్ ని కాసేపు మీరు కూడా చూసేయండి. Force to envision the participation of all citizens to steer India's economic growth towards a developed economy by the year 2047 and certainly a $30 trillion economy too, with the vision to become the third largest economy in the world. The Indian economy is gearing towards incredible growth year after year. In this direction, to support this ambitious initiative of the Government of India, the ICSI has put together today's 52nd National Convention of Company Secretaries on the theme India at 2047, Expanding Horizons for Professionals. Let's give it up, ladies and gentlemen. A truly momentous occasion for all of us sitting here in this room. A very, very pivotal role. We are thrilled that we're joined by our esteemed chief guest and our dignitaries sitting in this room. Ladies and gentlemen, without further ado, I would request all of you to please give the thunderous round of applause to our chief guest, Srimati Madhavi Puri Buch, Chairperson SEBI, escorted by the President ICSI CSP Narasimhan,
and Vice President C.S. Dhananjay Shukla. All the dignitaries on the dais, once again, it's a privilege to have each one of you here, sitting with us here this afternoon. Marching forward, the ICSI has a vision to become a global leader in promoting corporate governance. Ma'am, it's our motto. అలా ఫస్ట్ మా ఐసీఎస్ఐ మోటో సాంగ్ తోటి కన్వెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ ఆల్మోస్ట్ 2 hours పాటు జరిగింది. ఆ తర్వాత హై టీ బ్రేక్ ఇచ్చారనమాట. టీ బ్రేక్ లో మనం ఎలాగో కాఫీ టీ తాగం కాబట్టి కిందకెళ్ళి ఆ కన్వెన్షన్ అటెండ్ అవ్వడానికి వచ్చిన ప్రతి డెలిగేట్ కి ఒక రిజిస్ట్రేషన్ కిట్ ఏదైతే ఇస్తారో అదే ఇక్కడ నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి ఆ కిట్ ని ఐసీఎస్ఐ వాళ్ళు బుల్లి సూట్ కేసు లో పెట్టించారనమాట. నా సూట్ కేస్ భలే సూట్ అయింది కదా. చాలా మంది షార్ట్స్ లో ఈ సూట్ లో నా నడక చూసి కొంచెం వాకింగ్ స్టైల్ మార్చుకుంటే బాగుండేది అని చెప్పారు. బట్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కొత్త షూస్ వల్ల ఫుల్ షూ బైట్ అనమాట. నడవడానికి లిటరలీ నరకం చూసాను నేను. ఇంకా అలా ఆ రోజుకి 2 sessions కంప్లీట్ చేసుకుని ఇక బ్యాక్ టు హోటల్ అనమాట. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ ఒక కల్చరల్ ఈవినింగ్ ఉందన్నమాట. సో మొత్తానికి ఒక పార్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మ్యూజిక్, డాన్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను నా కొలీగ్ ఇలా రెడీ అయిపోయాం అనమాట పార్టీకి. షార్ట్ టాప్ అండ్ జీన్స్ వేసుకున్నాను. అది కూడా నాకు ఫస్ట్ టైమే. బట్ ఈసారి నేను చాలా కాన్ఫిడెంట్ గా అవుట్ఫిట్ ని క్యారీ చేశాను. మేబీ వెయిట్ లాస్ అవ్వడం వల్ల, రెండు నా చుట్టూ ఉన్న జనాలు ఆ మోటివేషన్ ఇవ్వడం వల్ల అండ్ ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వడం వల్ల అనిపిస్తుంది. బట్ అందులో కూడా కొంతమంది ఏం బట్టలవి, పద్ధతి లేదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పద్ధతి అనేది పలానా రకం బట్టల్లోనే ఉంటుందని నేను అనుకోను. రివీలింగ్ అండ్ వల్గర్ గా లేకుండా ఉండే ఏ బట్టలైనా వేసుకోవచ్చు. మన శరీర తత్వానికి సూట్ అయ్యే బట్టలు మనకే తెలుస్తుంది. మనం ఒకసారి ట్రై చేసి చూస్తేనే అది ఎంత బాగా క్యారీ చేస్తాము అని మనం ఎలా ప్రజెంట్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అండ్ నేను ఏది చెత్తగా వేసుకోలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ వేరింగ్ అండ్ అదే నాకు కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు ది పార్టీ, ఫుడ్ ఎంజాయ్ చేసేసి నాకు పెద్దగా పరిచయం లేని, అనుభవం లేని డాన్స్ కూడా ట్రై చేశాను మా ఫ్రెండ్స్ తో పాటు. చాలా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత హియర్ కమ్స్ మై సెకండ్ సర్ప్రైజ్. దిస్ ఈస్ ది క్యూటెస్ట్ సర్ప్రైజ్ నాకు నేను ఇచ్చుకున్నది అని చెప్తాను. ఎందుకు అంటే ఇట్స్ అ కల్చరల్ ఈవినింగ్. అక్కడ మ్యూజిక్, డాన్స్ అన్ని ఉంటాయి చెప్పాను కదా. సో అక్కడ మామూలుగా ఏంటంటే ఈవెంట్స్ వాళ్ళని పిలిచి అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మేము చూడటం, అలాంటి ఒక మాహోల్ క్రియేట్ చేస్తారు. బట్ అందులోనే కొంచెం చేంజ్ ఏం చేస్తారంటే ప్రతిసారి ఎవరైనా ఆడియన్స్ లో పాడాలి అనుకునే వాళ్ళు లేదా పర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. అలా ప్రతిసారి ఇన్వైట్ చేసినప్పుడు కొంతమంది వెళ్ళి పాడతారు, పర్ఫామ్ చేస్తారు, రకరకాలు చేస్తారు. బట్ నేను ఎప్పుడు ధైర్యం చేయలేదు. ఒక పాట పాడాలి, అక్కడ అందరి ముందు నేను పర్ఫామ్ చేయాలని ఎంత కోరికో, బట్ ఎప్పుడు ధైర్యం చేయలేదు. ఈసారి ఎంత డిటర్మినేషన్ తో అనుకున్నా అంటే ఏదైనా సరే, చిన్న పాట అయినా సరే వెళ్ళి పాడేయాలి అనుకున్నాను. ఇదే మాట మా ఫ్రెండ్ తో చెప్పి తనని ఆ స్టేజ్ దాకా తోడు తీసుకెళ్లి స్టేజ్ మీద యాంకర్ కి నేను ఇలా తెలుగు పాట పాడాలనుకుంటున్నానండి అని చెప్పాను. ముంబై లాంటి ప్లేస్ లో తెలుగు పాట అంటే స్పెషలే కదా, ఇంకేముంది, ఓ వావ్ సూపర్ అని మైక్ చేతికిచ్చింది. ఇంత పాట పాడాలని నా డ్రీమ్ ని నెరవేర్చుకుంటున్నప్పుడు అది ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటే బాగుంటది కదా. సో మ్యూజిక్ కూడా ఉండాలి కదా. పాట పాడేటప్పుడు ప్లెయిన్ గా ఒత్తి పాట పాడేసేయడం కంటే మ్యూజిక్ తో ఉంటే బాగుంటది కదా. అందుకని అక్కడ మైక్ సిస్టమ్ వాళ్ళ చేత క్యారియోకే అరేంజ్ చేయించుకొని మ్యూజిక్ తో పాట పాడాను అనమాట. రోజా సినిమా నుండి చిన్ని చిన్ని ఆశ అనే పాట పాడాను. ముందుగానే వాళ్ళకి చెప్పాను, ఇట్స్ అ పాన్ ఇండియా సాంగ్ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని. పాటకి భాష హర్డిల్ కాదు కదా, అందుకని ఇంకా అందరూ ఎంజాయ్ చేశారు. చాలా మంది మెచ్చుకున్నారు. నిజంగా ఎక్కడ ఆగకుండా పాడగలిగాను, అదే నా సాటిస్ఫాక్షన్. శృతి, లయ, సంగీతం అవన్నీ నాకు ఆ నిమిషంలో పట్టింపు అనిపించలేదు. పాడగలను అనే కాన్ఫిడెన్స్ అండ్ పాడగలిగే గొంతు నాకు ఉంది కాబట్టి నేను అది అందరి ముందు ప్రదర్శించుకోవాలి అనుకున్నాను, అది నెరవేర్చుకున్నాను అంతే. సో దిస్ ఈస్ అన్ అదర్ డ్రీమ్ కమ్ ట్రూ నాకైతే. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. బట్ అలా అందరి ముందు స్టేజ్ మీద అట్లా పాట పాడటం మాత్రం నిజంగా అదొక గొప్ప ఫీలింగ్. ఆ నిమిషంలో మాత్రం నేను మా నాన్నగారిని మిస్ అయ్యాను. అక్కడ ఆ టైంలో నా ఎదురుగుండా ఆ స్టేజ్ ముందున్న ఆ జనాల్లో మా నాన్నగారు కూడా ఉంటే బాగుండు అనిపించింది. నాన్నగారు అంటే అమ్మ కూడా అనుకోండి. స్కూల్ డేస్ లో చిన్నప్పటి నుంచి కూడా ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా, డాన్స్ అయినా, పాట అయినా సరే అంత లైట్లు వెళ్తున్న స్టేజ్ మీద నుంచి చీకట్లో కూర్చున్న ఆడియన్స్ లో మా నాన్నగారి కోసం వెతుక్కునేవి నా కళ్ళు. అలా
ఇంత పెద్దదాన్నయినా సరే, పెళ్ళై పిల్లలొచ్చినా సరే, మా నాన్నగారి కోసం ఎతుక్కున్నాను నేనైతే చిన్న పిల్లలాగా. ఎందుకంటే, ఇలాంటి చిన్న చిన్న విజయాల్ని చిన్న చిన్న మైల్ స్టోన్స్‌ని కూడా చాలా గొప్పగా ప్రౌడ్‌గా తీసుకుంటారు. అలా మనసు నిండా అలా ఒకళ్ళు మన ముందు మన మీద గర్వంతోటి కొట్టే చప్పట్లుంటాయి చూసారా? చాలా అనిపిస్తాయి. అది మా నాన్నగారు కొడితే నాకింకా చాలా ఇష్టం. అందుకనే తను మిస్ అయ్యారనమాట. వెంటనే కాల్ చేసి చెప్పి నా సంతోషాన్ని షేర్ చేసుకున్నాననుకోండి. అలా ఒక ఫుల్ టు హ్యాపీనెస్ నిండిన మనసుతోటి ఆ ఫస్ట్ డే ఎండ్ అయింది. థ్యాంక్ యూ. కమింగ్ టు ద నెక్స్ట్ డే కన్వెన్షన్‌లో ఫస్ట్ సెషన్ అటెండ్ అయ్యాక సెకండ్ సెషన్ నుంచి మేము వేరే చోటుకెళ్ళామనమాట. సో దట్ మాకున్నది 3 రోజులే. అట్‌లీస్ట్ 1, 2 ప్లేసెస్ అన్నా ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పి అందరం కలిసి ఒక ప్లేస్‌కి వెళ్ళాము. అదే మాథేరన్ అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో మేము ముంబై స్పెషల్ వడాపావ్ ఎంజాయ్ చేస్తాము. చిన్న కాకా హోటల్‌లో అయినా సరే అద్భుతంగా ఉంది వడాపావ్. అదే నేను ఇక్కడ చెప్తున్నాను సూపర్ సూపర్ అని. మాథేరన్ అనే ప్లేస్ ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హిల్ స్టేషన్ అని చెప్పారు. చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. మంచి మంచిగా చూడొచ్చు అని మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. లిటరల్లీ ఆ తర్వాత అక్కడికెళ్ళాక తెలిసింది అదొక పెద్ద ట్రెక్కింగ్ అడ్వెంచర్ అనమాట. బట్ అంతమంది గ్రూప్ లాగా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఎంత అలసిపోయినా అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాము. చూస్తున్నారు కదా కోతులు ఎలా ఉన్నాయో. మా చుట్టూ కోతులు తిరుగుతూనే ఉన్నాయి. మీ ఫ్రెండ్సే కదా అని అంటారేమో. బట్ లిటరల్లీ అన్ని కోతుల్ని ఒకే చోట గుంపులుగా చూసేసరికి చచ్చి భయమేసింది. బట్ అంతా హిల్ స్టేషన్ ఫుల్ నడక, ఎక్కడము కొండ ఎక్కడము నిజంగా 13 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు నడిచాము ఆల్ టుగెదర్. అంత నడక అవసరమా? బండ్లు అవి లేవా అంటే గుర్రాల మీద తీసుకెళ్తారనమాట. సో దానికి మొత్తం మా గ్యాంగ్ అందరికీ కలిపి 15,000 అవుతుందని చెప్పారు. ఒక్కొక్కళ్ళకి 3,000, 4,000 అడిగారు. ఓరి నాయనో! 15,000 పెట్టే కన్నా కాళ్ళ నొప్పులకి ₹100 పెట్టి వాళ్ళని కొనుక్కోవడం నయం అని ఇంకా నడక బాట ప్రారంభించాము. అండ్ సక్సెస్‌ఫుల్‌గా వి కంప్లీటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ది పాయింట్స్ అనమాట. చాలా వ్యూ పాయింట్స్ చూసాము. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ చాలా నచ్చాయి. మీకు కనిపిస్తున్నాయి కదా! ఇలా నా వెనకాల ఉన్నవన్నీ అలాంటి ఒక వ్యూ పాయింట్స్ అనమాట. సో అలా మా ఈవినింగ్ వరకు పట్టేసింది. నైటే అయిపోయినట్టుంది హోటల్‌కొచ్చేసరికి. సో ఆ రోజు మాథేరన్‌లో మాకు ఒక పెద్ద ట్రెక్కింగ్ అడ్వెంచర్ డే అయిందనమాట. ముందుగా చెప్పినట్టు గుర్రం ఎక్కుదామంటే వాళ్ళంతా 4, 5 వేలు చెప్పేసరికి గుర్రం ఎక్కలేదు కదా! మరి గుర్రం ఎక్కడం మిస్ అయిపోయామే అని బాధపడుతుంటే ఒక ఐడియా వచ్చింది. లాస్ట్‌లో పెద్ద కొండలాగా ఎక్కి దిగామనమాట. ఎక్కేసరికి ఇంకా అసలు మొత్తం శక్తంతా అయిపోయింది. ఇంక నా వల్ల కాదు చేతులెత్తేస్తున్నాను అన్న టైంలో అప్పుడు ఐడియా వచ్చిందనమాట. వెనక్కి వచ్చే గుర్రాలను ఒకళ్ళని అడిగి ఒక 2 కిలోమీటర్ల వరకు అక్కడి దాకా తీసుకెళ్ళవయ్యా! ఈ ఎత్తు మాత్రం ఎక్కిచ్చు అని చెప్తే ఒక 400 ఇస్తే తీసుకెళ్తాం అన్నారు. సో ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ గుర్రం కూడా ఎక్కేసా. నిజంగా చచ్చే భయమేసింది ఫస్ట్ అలా ఊగుతూ వెళ్తుంటే గానీ బట్ తర్వాత చాలా బావుంది. సో దట్ వాస్ మై థర్డ్ సర్ప్రైజ్ అనమాట. 14 కిలోమీటర్ల నడకదారిలో తిండి మాత్రం ఫుల్‌గా లాగించాము. అక్కడ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పోహా అండ్ తర్వాత చిరు తిండ్లు అంటే ఉప్పు కారం వేసిన మామిడికాయలు, ఉసిరికాయలు, జాంకాయలు ఉప్పు కారం వేసినవి అవన్నీ లాగిస్తూనే ఉన్నాం అనమాట. అలా మేము నడుస్తున్నంత సేపు మాకు మరాడుతూనే ఉంది. Enthusiast Telugu travelers are exploring Mathेरन local dishes. Yeah. Yes. Yeah, with our famous influencer Hriday Ravali. Please subscribe, like, comment, subscribe. Cheers. ఎంతైనా చిన్నప్పటి నుంచి నాన్నగారు తీసుకెళ్తే వెళ్ళడమో, లేదంటే తర్వాత పెళ్ళైన తర్వాత మా వారు తీసుకెళ్తే వెళ్ళటమో, ఒకళ్ళ తోడుతోటి వెళ్ళటమే కానీ ఇండివిడ్యువల్‌గా వెళ్ళి ఇలా ఎక్స్‌ప్లోర్ చేయటం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా ఒకళ్ళ అండర్ ఉండాలి అన్న ఇది లేదు. మనం ఇండివిడ్యువల్‌గా కూడా ఉండొచ్చు. అలాగని అందరూ ఇండివిడ్యువల్‌గానే ఉండాలని నేను అనట్లా. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఇండివిడ్యువల్‌గా కూడా చేస్తే బావుంటుంది అంటున్నాను. సో అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇండివిడ్యువాలిటీ అనేది అందరికీ ఉంటుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. సో మీకెప్పుడైనా ఛాన్స్ దొరికితే పెళ్ళైపోయిన తర్వాత అయినా సరే మిస్ చేసుకోకండి. ఉన్నది ఒకటే జిందగీ. ప్రతి నిమిషం మనకు కొత్తే. కాబట్టి ప్రతీదీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత షాపింగ్ కూడా చేశాము. నా కోసం కాదులెండి మా బుజ్జమ్మ కోసం చెప్పులు, బుడ్డోడి కోసం బొమ్మ అలాంటివి తీసుకున్నాను. అండ్ ఇంకో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాను. అవన్నీ నేను ఈ వ్లాగ్ లాస్ట్‌లో చూపిస్తాను. బుజ్జమ్మకి చూపించిన తర్వాత అది వేసుకుని మరీ చూసింది. అప్పుడు చూద్దురు గాని అవి. సో అలా ఒక ట్రెక్కింగ్ అడ్వెంచర్ డే ఎండ్ అయిన తర్వాత కమింగ్ టు ద థర్డ్ డే ఆ రోజు ఈవినింగే మాకు రిటర్న్ ఫ్లైట్. అండ్ ఆ రోజు లాస్ట్ డే కాబట్టి మేబీ ఒకటే సెషన్ ఉన్నట్టుంది.
అక్కడికి వెళ్ళే కన్నా ముందు వ్లాగ్ స్టార్టింగ్ లో ఒక బుల్లి సూట్ కేసు మాకు రిజిస్ట్రేషన్ కి ఇట్లా ఇచ్చారని చెప్పాను కదా, అందులో ఏముందని మాత్రం చూపించలేదు మీకు ఇప్పటి వరకు. సో సరదాగా అందులో ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసేద్దాం రండి. యాక్చువల్లీ 3 days ట్రిప్పే కాబట్టి చక్కగా అందరం ఊపుకుంటూ క్యాబిన్ లగేజ్ మాత్రమే తీసుకెళ్ళాం, చెక్ ఇన్ కేది వేయకుండా. బట్ వెనక్కి వచ్చేటప్పటికి అందరికీ చెక్ ఇన్ లగేజ్ అనమాట, ఎందుకంటే ఇదో సూట్ కేసు కదా. సో అందులో ఏమున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఒక సావనీర్, ఈ కన్వెన్షన్ మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక సావనీర్ ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని బ్రోషర్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు నీవియా ప్రోడక్ట్స్ కొన్ని ఇచ్చారనమాట, ఒక షవర్ జెల్, ఫేస్ వాష్, లిప్ బామ్, డియోడ్రెంట్ రోల్ ఆన్, మెన్ కి ఒక క్రీమ్, ఇలాగా వీటన్నిటితో పాటు ఆ సూట్ కేసు ఈసారి కన్వెన్షన్ గిఫ్ట్ అనమాట. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రిజిస్ట్రేషన్ కిట్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ 3rd day మార్నింగ్ సెషన్. ఆ సెషన్ అటెండ్ అయిపోయిన తర్వాత అక్కడ వినాయకుడి గుడి ఫేమస్ కదా, అది అక్కడికి వెళ్ళాం అనమాట ఫస్ట్ దేవుడి దర్శనానికి. చాలా బాగా జరిగింది దర్శనం. ఎక్కువ మందే ఉన్నా తొందరగానే అయిపోయింది అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా. అక్కడి నుంచి దగ్గరలో ఒక మార్కెట్ ఉంది అంటే వెళ్ళి ఆ మార్కెట్ కూడా ఒక రౌండ్ వేసేసి చిన్న చిన్న వస్తువులు కొన్ని ఇలా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి 2 or 2:30 అయిపోయినట్టుంది. ఇంకా ఎయిర్పోర్ట్ కి వచ్చేసే దారిలోనే హోటల్ ఏదో కనిపిస్తే అక్కడ ఆగి ఇలా ఆంధ్ర భోజనం చేస్తున్నాం అనమాట. ముంబైలో కూడా మేము వెళ్ళి మళ్ళీ ఆంధ్ర థాలీ తిన్నాము. యాక్చువల్ అయితే నాకు థాలీ బేసిక్ గా నేను ప్రిఫర్ చేయను, బట్ అందరితో ఉన్నప్పుడు మనం అందరితో పాటు సర్దుకుపోవాలి కాబట్టి నేను కూడా అది ఎంజాయ్ చేశాను. అదర్వైజ్ నాకు అక్కడ రీజనల్ ఫుడ్ తినడమే ఇష్టం, 4 రోజులు అయినా సరే 10 రోజులు అయినా సరే. సో అలా మేము భోజనం చేసేసి ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. ఈ మొత్తం 3 రోజుల ట్రిప్ లో చైత్రిక గురించి ఊసేలేదు. అసలు చైత్రిక గురించి మర్చిపోయిందా అని అనుకోకండి. చైత్రికతో ప్రతి రోజు ఈవినింగ్ మాట్లాడుతూనే ఉన్నాను, ఈవినింగ్ మధ్యాహ్నం ఎప్పుడు కుదిరితే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. బుజ్జమ్మ మాత్రం ఫోన్ లో మాట్లాడటం పెద్దగా అలవాటు లేక నాతో ఎక్కువ కన్వర్సేట్ చేయలేదు. బట్ నేనే తనని చూస్తూ మురిసిపోయేదాన్ని. తనని చాలా మిస్ అయ్యాను ఆ 3 days కూడా. అండ్ తిరిగి వచ్చాక తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అనేది చూడాలని అందరికీ ఉంది, మీ అందరికి చాలా మందికి ఉత్సుకతగా ఉందని నాకు తెలుసు. కామెంట్స్ లో కూడా చాలా మంది చెప్పారు. మీకంటే ఎక్కువ నేనే ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు నేను వచ్చేటప్పటికి ఓ రేంజ్ లో ఊహించుకున్నాను, నేను అలా వచ్చి ఫిల్మీ స్టైల్లో వచ్చి అత్తుకుంటుంది లేదా నన్ను చూసి ఆత్రంగా అలా ఆశ్చర్యపోయి ఉంటుంది అని అనుకున్నాను. మనం అనుకునేదల్లా ప్రతిదీ అలా జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. మా బుజ్జమ్మ చాలా స్ట్రాంగ్, అక్కడ అభిగడు కాదు. అభిగడ్ అయితే అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని బిక్కమొహం వేసిండేవాడేమో. మా బుజ్జమ్మ గట్టిది, చాలా గట్టిదండో. నేను వచ్చేసరికి ఎంత ఆశతో ఉన్నానంటే యాక్చువల్లీ అభిబాబుని కూడా పిక్ చేసుకుని వచ్చాము, ఎందుకంటే అభిబాబుని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంచాం కాబట్టి. సో నన్ను వాళ్ళ అన్నయ్యని ఒకేసారి మిస్ అయిందనమాట తను. మేమిద్దరం కనిపించేసరికి తన ఎక్స్ప్రెషన్ చూడండి ముందు, ఆ తర్వాత మాట్లాడతాను నేను. అమ్మని ఎప్పుడు చూస్తున్నావే? అమ్మ లేకుండా ఉన్నావా? అమ్మకుటి చూసారా మా బుజ్జమ్మ ఒక లుక్ ఇచ్చింది అలాగా తొంగి చూసి అమ్మ అన్నట్టు. అంటే ఆ ఒక్క సెకండ్ ఎక్స్ప్రెషన్ అండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళ అన్నయ్య ధ్యాసలో మునిగిపోయింది. అమ్మ నువ్వు ఏంటి అని నన్ను వచ్చి హత్తుకుంటుంది అనుకున్నాను, బట్ చాలా గట్టిదండి. ఇంకంతే ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ తోటి అయిపోయింది. ఇంకా నేనే వెళ్ళి ఎత్తుకుని మా బుజ్జమ్మే మా చూచా అని ముద్దు చేస్తే ఇదిగో నన్ను అప్పుడు అమ్మ అంటుంది అనమాట. ఎంతైనా మరీ చంటిది కదా తెలియలేదు. సో అలా ఉండిందనమాట బుజ్జమ్మ రెస్పాన్స్. ఆ తర్వాత నేను అక్కడి నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ మా బుజ్జమ్మ కోసం షాపింగ్ చేశాను కదా, అవి కూడా తీసుకొచ్చి బుజ్జమ్మకి చూపించాను. చూసారా ఎంత పెద్దదానిలాగా టింగు మొన్నే నడక నేర్చుకున్నట్టు ఉండింది. ఇప్పుడు చెప్పులు వేసుకుని కొత్త చెప్పులు అయినా సరే ఎలా వేసుకుని నడిచేస్తుందో భలే కరెక్ట్గా సరిపోయింది. దాని సైజుకి ఎంత చక్కగా తీసుకున్నానో అనుకున్నాను. అన్నీ ఇలా ట్రై చేసి చూస్తుంది అనమాట. చెప్పులు భలే భలేగున్నాయే, ఏ ఇద్దరికి భలే మ్యాచ్ అయినాయి. ఎగ్జాక్ట్గా పింక్ అండ్ ఎల్లో. అలా 100 రూపాయలకి 200కి చేసే షాపింగ్ భలే ముచ్చటగా అనిపిస్తుంది నాకు. పలానా ప్లేస్ నుంచి 200కే తెచ్చుకున్నాను, పలానా ప్లేస్లో అక్కడ అది కొనుక్కున్నాను గుర్తుగా కూడా ఉంటుంది కదా. సో అలాంటివి షాపింగ్ చేయడం ఇష్టం నాకు. అలా మా బుజ్జమ్మకి మా బుజ్జోడికి మాత్రం తీసుకున్నాను అనమాట.
సో దాట్ వాజ్ మై ముంబై ట్రిప్. ఫస్ట్ టైం పిల్లల్ని వదిలి ఒక్కదాన్ని వెళ్ళిన ట్రిప్ అనమాట. దీనికి యాక్చువల్లీ గోవా ప్లేస్ కూడా యాడ్ అయింది, బట్ అది కూడా ఇందులోనే యాడ్ చేస్తే ఫుల్ లెంతీ వ్లాగ్ అయిపోతుంది. షార్ట్స్లో మీకు అందరికీ చూపిస్తూనే ఉన్నాను, సో అక్కడ కూడా చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ నా మాటలన్నీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.